windows once you go down. You must be crazy. సో హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ అభిబాయ్ వైటీ. ఇప్పుడైతే నేను ఒక మన ఫ్రీ ఫైర్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నా ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ధనుడేనో. ఎందుకంటే వాని వీడియోలు చూసి మా దేవుడు ధనుడేనో వీడియోలు చూసే మేమందరం ఫ్రీ ఫైర్ చూసి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాకు ఇన్స్పిరేషన్. సో మనం ఇవాళ అయితే నా గేమ్ ప్లే వీడియో మీరు చూడండి. సో తమ్ముడైతే నన్ను పిలుస్తాడు. సో ఓకే తమ్ముడు, నేను రచిస్తున్నా నీకంటే ఎక్కువనా? ఏమైంది తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంటి? లోన్ వోల్ఫ్ గెలిచి చూపించాలి. సరే తమ్ముడు, నీకంటే ఎక్కువనా? లోన్ వోల్ఫ్ మనకు కొట్టేటోడే లేడు, తెలుసు కదా. మనం వట్టుట్టిగా మాస్టర్ కాం తమ్ముడు. సరే చూద్దాం, మన సంగతి ఏందో చూపెడదాం పట్టు. సో తమ్ముడు అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుందో చూసేద్దాం. బుజ్జి కన్నా మీ పని అయిపోయిందిరా తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు. ఎందుకంటే మీ ముందు వచ్చేసాడు ధీరాది ధీరా నూబాది నూబా అభినవ్. చూసారా, నన్ను నేనే నువ్వు అనుకుంటున్నా. ఎందుకంటే మనం నిజం చెప్తాం అభినవ్. సరే ఓకే, ఇప్పుడైతే మనం మన గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్కి కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, తమ్ముడిని అయితే ఉతుకుతా అన్నారు, నన్ను కూడా ఉతుకుతారని భయం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ అయితే కావాలని ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎప్పుడు సెకండ్ రౌండ్ కొట్టే వీరులం. ఫస్ట్ రౌండ్ ఎప్పుడు దేనికి ఇవ్వాలి అది అందరికి తెలుసు. మీ మీద ఓడిపోయినామా అనుకోకండి. సారీ ఈ రౌండ్ అయితే గెలిచి చూపెడతాం. తెలుసు అభిబాయ్ ఐడి ఓకాజ్ చూపెడతారు డైరెక్ట్ అందరికి. అభిబాయ్ ఐడి చేసే పని ఓకాజ్ చూపెట్టడం. సో ఇక్కడికైతే ఒక వేస్ట్ గార్డ్ వచ్చేస్తున్నాడు. వేస్ట్ గార్డ్ అయితే మనం స్కోప్ పెట్టి కొట్టేద్దామా లేకుంటే నార్మల్గా కొడదామా? సో మన తమ్ముడైతే వాడిని కొట్టడానికే వేయండు, చూద్దాం. ఓ తమ్ముడైతే కొట్టేశాడు. అరే నాకు కిల్ ఇయ్యరా బాబు. తమ్ముడైతే ఇంకొకరిని కొడదామని అనుకుంటాను. మనమైతే కిల్ షాట్ చేయాలి. మీదకి వెళ్ళి మనమైతే కిల్ షాట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏమ్రా సందులోకి వెళ్ళి కొట్టుదామని వెయిట్ చేసుకుంటాను వారా. తమ్మునికి అయితే రాటు పడ్డది, మనకు రాటు పడకుండా చూసుకొని ఇట్లా కొట్టేద్దాం. తమ్ముడు అయితే డేంజర్ క్యాంపింగ్ చేస్తాను. ఇంత క్యాంపర్ నేను చిన్నప్పుడు కూడా వేయలే అనుకోండి. సో లేపేస్తాం వీడిని. సో ఫస్ట్ రౌండ్ అయితే ఓడిపోయాం, కానీ సెకండ్ రౌండ్ అయితే మనం గెలిచేసాం. చూద్దాం ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఏమవుతుందో. సో థర్డ్ రౌండ్లో ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఏదో మన MP5 తీసుకుంటే డ్రర్ అని కూడా పోతాడు. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఎంత డేంజర్గా క్యాంపింగ్ చేస్తాడు. చూసారా క్యాంపింగ్ చేసుకుంటేనే కొట్టేశారు పాపం మన తమ్ముడిని. మనమైతే హీల్ అయితే చేసుకుంటున్నాం. ఏందిరా నీ బాధ ఏందిరా చెప్పు, నీ బాధ ఏంది చెప్పు, నీ బాధ ఏంది తమ్ముడు. ఫ్లాష్ మనల్ని చంపడానికి ఎన్నో చేస్తారు, కానీ మనం చావు. ఎందుకంటే ఎన్నిసార్లు కొట్టినా చావని పాము, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము. కానీ మన స్కిల్కి అయితే చనిపోయాను. ఎందుకంటే పాముకి ఓరినంటే భయం అనుకుంటే ఎందుకో నాకు కూడా తెలియదు. ఓకే, ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్. ఎన్నో రౌండ్ తమ్ముడు? ఫోర్త్ రౌండ్. ఓకే, మన బ్యాడ్ బాయ్ తమ్ముడు, వాని పేరు రాశి అన్నమాట. వాడు ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ చేసింది. ఫోర్త్ రౌండ్ మనం స్టార్ట్ చేయలేదు, ప్రిపేర్ స్టార్ట్ చేసింది. ఎందుకో నాకు మానసు నాకు అత్తలేదు, ఎందుకంటే కొత్త ఛానల్ కదా. ఫస్ట్ రౌండ్ ఓపిగా కిల్సర్ అయితే చేశాం తమ్ముడిని. ఏంద్రా నన్ను స్కిల్తో చంపితే నేను ఫ్లాష్ ఇస్తాను చంపుతారా? ఎందుకంటే ఎన్నిసార్లు కొట్టిన వీడి కూడా చావని పాము అనుకుంటా. ఇంద్రా దాగుమూతలు, నీ దాగుమూతలు. సారీ ఫ్రెండ్స్, ఈ బూత్ మాటలు మాట్లాడొద్దు అనుకుంటాను, కానీ నా వల్ల అయితే లేదు. ఎందుకంటే బాగా నువ్వు కూడా అయిపోయిండు గేమ్లో. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా క్యాంపర్. అసలు ఎవరు కనిపెట్టారు ఫ్రెండ్స్ క్యాంపింగ్ అనేది? ఇంత డేంజర్ అవ్వాలని క్యాంపింగ్ చేస్తారా ఫ్రెండ్స్? గిట్లా స్కిల్లు పట్టుడు, గిల్లా కూడా స్కిల్లు ఫ్రెండ్స్. బాడీ కొట్టి మనమైతే ఈ రౌండ్ని గెలిచేసాం ఫ్రెండ్స్.
ఇమోట్లు మనకి బచ్చాలకి వేయద్దు ఫ్రెండ్స్, మనకి ఓల్ ఇమోట్ ఇస్తారు వాళ్ళకే ఇస్తాం మనం, ఎందుకంటే మనం అందరికి మంచి చేస్తాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు P90 అయితే వీనికైతే హెడ్ షాట్ పడ్డది, డేంజర్ హెడ్ షాట్ అన్నమాట. మనమైతే హీల్ చేసుకుంటున్నాం. తమ్ముడు అయితే ఫ్లాష్ చేసింది కానీ మనకు పిచ్చుకంతనే డ్యామేజ్ పడతాయి కాబట్టి మనకు భయమే లేదు, ఎందుకంటే ఎన్నిసార్లు కొట్టినా చావని పాము మనము సారీ. తమ్ముడు అయితే డ్యామేజ్ ఇచ్చిన అంటాడు, మరి చూద్దాం. మనం కూడా ఫ్లాష్ అనేది వేసేస్తాము, ఏమైతే చూద్దాం. ఏంద్రా చావని పాము వారా. పక్కోడైతే ఇంత చీట ప్రపంచం అంతా దొంగ కాలండి. ఇక బూత్ మోడల్ ఫ్యామిలీ చూస్తానని నేను ఏం అంటలేను కానీ లేకుంటున్నా మరి ఇంత క్యాంపర్ కలిసి తయారైపోయిండు, ఇంత కవర్ ఫైర్ పర్మనెంట్ కవర్ అంతా. అప్పట్లో లెజెండరీ ఫ్రీ ఫైర్ అండి, ఎందుకంటే ఇంత క్యాంపింగ్ ప్రపంచంలో కూడా ఎవ్వరు చేయరు, అంత చేస్తాను వీళ్ళు. సో వీనైతే కొట్టేసాము. సో వీడినైతే మన తమ్ముడే కొట్టేసేటట్టున్నాడు, కానీ మనం అంత ఛాన్స్ ఇస్తాము మనకి. చాముడు నిన్ను కొట్టిని, చాముడు తమ్ముడే కొట్టేద్దాం అని అంటాడు. ఇక చూడాలి. ఈ అమ్మ క్యాంపర్ కాదు డేంజర్ వేస్తాను తమ్ముడు క్యాంపింగ్ అయితే. నువ్వు కొట్టేసే తమ్ముడు, ఇక నువ్వు అట్టే చూస్తా. కొట్టేసావా? కొట్టే తమ్ముడు, నీకు చూసారు ఎత్తా మరి. ఓ మై గాడ్, చిట్లు ఓడిపోయావేంటి తమ్ముడు. మనమైతే బాడీ దీన్ని గెలిచేసాం ఈ రౌండ్ అయితే. ఏం రా మా తమ్ముని కొట్టారా, దీనికోసమైనా మీకు ఇమోట్ ఎత్తారా నేను, ఇమోట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మన లెజెండరీ డబుల్ ఆమ్ పార్ట్ అయితే పోతున్నాం, ఒక ఫ్రీ డెజర్ట్ ఈగల్ ఫ్రీ మనకు. సో ఫ్రెండ్స్ మీకు నా గేమ్ ప్లే ఎట్లాగో నచ్చదు, అయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే బరాబర్ కొట్టండి. ఈఎంపీ మన తమ్ముడికి ఏడబ్ల్యూఎం కొంచెం వీక్ అట. ఏంగా తమ్ముడు నేనున్నా కదా చూసుకుంటా. ఏంగా తమ్ముడు అంత ప్రపంచం అంతా నువ్వు కాదు, మనమే అనుకుంటే ఎప్పుడు గెలుస్తాం. నన్నైతే వీడు దింపుదామనే అనుకుంటాడు, కానీ మనం అంత స్కోప్ అయితే ఇయ్యం కదా. తమ్ముడు అయితే ఒక డేంజర్ కొట్టి లేపేసిండు, ఇంకోటి మనం లేపేద్దాం. తెలుసు కదా ఫ్రెండ్స్, మనం బాడీ కొట్టే వీరులం. మాకు ఒక రెడ్ నెంబర్ పట్టినా అది ఇక షాక్. యాక్చువల్ యూట్యూబర్స్కి ఎల్లో నెంబర్ ఎట్లా పడుతుందో మాకు రెడ్ నెంబర్లు ఎట్లా పడతాయి అంటే అంత రేర్ అన్నమాట. తెలుసు కదా మనం ఎంత ప్రోగ్రాం. అందుకే మేము ఎంతైనా నువ్వులైనా మాకు అయితే ఫాలోవర్లు అయితే సబ్స్క్రైబర్లు అయితే కావాలి కాబట్టి అందుకే మేము ఇక ఇంకెంత ఫ్లాష్ చేసి చంపేద్దాం ఫ్రెండ్స్. సో మన తమ్ముడు అయితే ఏడబ్ల్యూఎంతో డేంజర్ హ్యాకర్ గేమ్ ప్లే యూజ్ చేసి కొట్టేస్తాడు అనమాట. ఓ మై గాడ్, నా జడ్జింగ్ ఇచ్చుడు తప్పింది. దీనికైతే 150 అయితే కొట్టేసాం. సో హిట్ కొడదాం అనుకున్నా కానీ అదైతే మిస్ అయింది. ఈ మ్యాచ్ అయితే మనం డేంజర్గా బుయ్యా కొట్టేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అయితే మేము విన్ అయ్యాం. సో ఇలాగే అన్ని మ్యాచ్లు విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్నక్షరం మమ్మీ అని ఆడతా అన్న. ఎందుకు తమ్ముడు, తెలుసుగా ఎట్లా గెలిచేవాడు నువ్వే అన్న, అక్కడ ఒకసారి ట్రై చేద్దాం. సరే తమ్ముడు కోరక కాదమ్మా మనము. సో ఓకే ట్రై చేద్దాం, మన తమ్ముడు క్యాలిబర్ ఎంతో చూద్దాం. సో కష్టం వద్దు అని డ్యూయల్ పెట్టేసేసి అప్పుడు ఇక్కడ 2 నిమిషాలని ఏమంటావు? ఓకే అన్న, డ్యూయల్ పెట్టేస్తాం. ఓకే ఇప్పుడు మనం అయితే డ్యూయల్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసా ఈ డ్యూయల్ అనేది అయితే స్టార్ట్ అయింది. సో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో మీరు ఇప్పుడు వరకు ల్యాక్ చేయకపోతే ఏం ఉపయోగం అనేది మీకు ప్రపంచంలో అని అంటా అనుకోకండి, కానీ లైక్ కొట్టండి. ఫస్ట్ అయితే మనం మన డేంజరస్ అయిన MP90 ఓజీ గన్ కొడతాం.
సో ఇప్పుడు మనం మన గేమ్ ప్లే అనేది కంటిన్యూ చేద్దాం. సో మనమైతే కొడదాం. మూమెంట్ ఇస్తాడు తమ్ముడు మొత్తం. మేము కూడా బాట్ లెక్క బట్ మనం బాట్ లెక్కనే ఆడదాం మనం కూడా. సో డేంజర్ విధంగా అయితే హెడ్షాట్ అయితే కొట్టేసాం. సో ఈ మ్యాచ్ అయితే మనం విన్ చేసాం. మన తమ్ముడికి ఏమైందో నెట్వర్క్ ఇష్యూ ఏమో తెలియడం లేదు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ అయితే మనమే కొడదాం. సో మనమైతే కొడదాం. సో ఈ రౌండ్ ఏమైతే చూద్దాం. ఆపేనా బాట అసలు ఏంది? తమ్ముడు అయితే కొట్టేశాడు మనం. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ తెలుసు కదా ఫ్రెండ్స్. ఆయన మా తమ్ముడు అయితే ఒక రౌండ్ అయితే కొట్టేశాడు. సో ఫ్రెండ్స్ రౌండ్ 3 ఇప్పుడు ఏమైతే చూద్దాం. తమ్ముడు ఏ గన్ తీసుకుంటాడు? ఓ మై గాడ్, తమ్ముడు అయితే MV40లో ప్రో అన్నమాట. ఎందుకంటే తమ్ముడు M40లో డైమండ్ సర్బటం కూడా ఉన్నది. సో ఇప్పుడైతే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు కుట్రా చూసుకుందా. సెకండ్ రౌండ్ అయితే మనం ఓపీ టెక్నిక్ తో హెడ్షాట్ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైతే చూద్దాం ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తమ్ముడు అంటే కొంచెం అడక కొంచెం ఆడలేదట ఫ్రెండ్స్. అందుకే కొంచెం బాగుంది. లేకుంటే కొడతాడు మ్యాక్సిమం. మ్యాచ్ పైన తీసుకొచ్చేటోడే. రప్ప ఉరుకుతాను తమ్ముడు. గంట చెట్ల కొట్టు. తమ్ముడు అయితే నేనేం దగ్గరకనే లోపే కొట్టేసిండన్నమాట. మొత్తం ఉరుకుతాండు తమ్ముడు. ఇప్పుడు మనమైతే తమ్మునికి రాని AWM అయితే పట్టేసాం. ఎందుకంటే తమ్మునికి సక్క AWM అయితే రాదు. ఇప్పుడైతే మనం మన AWM OG గేమ్ ప్లే చూపెడదాం. సో ఇప్పుడు మనం మన AWM గేమ్ ప్లే అయితే చూపెట్టబోతున్నాం. తమ్ముడు లెట్స్ తమ్ముడు ఏంది తమ్ముడు, నువ్వు కూడా ఇట్లా క్యాంపింగ్ చేస్తావని అనుకోలే. మొత్తం అవతలేవా. తమ్ముడికైతే హెడ్షాట్గా కొడదాం అనుకుంటాను. తమ్ముడైతే మస్తు ట్రై చేస్తా అనుకుంటున్నాను. కానీ తమ్ముడిని అయితే మనం బాడీతోనే చేసాం ఫస్ట్ రౌండ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు 5th రౌండ్కి చాలా క్లోజ్కి అయితే వచ్చేసాం. అంటే సారీ 5th రౌండ్ అనుకోండి. సో ఇప్పుడు తమ్ముడైతే మొత్తం ఎగబడి ధీరా అనుకుంటున్నాడు. మనం కూడా ధీరా తమ్ముడు. తెలుసుగా ఫ్రెండ్స్ మనం వాడగలం అనుకుంటున్నాం. 5th కొట్టడానికి అయితే ట్రై చేద్దాం మన ప్రో గేమ్లోకి. తమ్ముడైతే కొంచెం మీ మధ్యనే FIFA కొంచెం దూరం అయ్యాడు. 150 అయితే కొట్టేస్తాం ఫ్రెండ్స్. తమ్ముడు కూడా మనకు 150 అయితే కొట్టేశాడు ఫ్రెండ్స్. కొట్టగలడా ఫ్రెండ్స్? కొట్టలేకపోయాడు ఫ్రెండ్స్. ఈ విషయంతోనే మనం ఒక ఇమోట్ అయితే బరాబర్ కొట్టాలి ఫ్రెండ్స్. సో తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. కొట్టాలడా తమ్ముడు నన్ను? చూద్దాం. మనం స్నైపింగ్ అయితే చేయం, ఎందుకంటే డైరెక్ట్ ఉంటుంది, మన స్క్రాచ్ ఉంటుంది కాబట్టి. తమ్ముడు అయితే ఇక్కడ M1 పట్టిండు. మనం అయితే ఓన్లీ 1 ట్యాప్ చేస్తాం కాబట్టి ఓన్లీ 1 ట్యాప్ ట్రై చేద్దాం. తమ్ముడు అవతలేడు. తమ్ముడు అయితే ఇక్కడ గ్లూ వాల్ చేసేద్దాం. తమ్ముడు ఇరుక్కున్నావా? మనమైతే చక్కగా కూర్చొని హీలింగ్ అయితే చేసుకుందాం. ఉరికి అవతలేడు తమ్ముడైతే. మనమైతే పారిపోవడానికి ట్రై చేద్దాం. మ్యాచ్ ఎందుకు పెట్టారా బాబు? 1 ట్యాప్ అయితే పడతలేదు. తమ్ముడు అయితే పండుకొని కూడా రామనుకుంటాను. అయింది తమ్ముడు లేదా నిల్చోరు. అదే మళ్ళీ ఏడుతాడు వీడు మాటికి. ఇంకో వచ్చినా అనుకుంటా. పాపం తమ్ముడికి అయితే రాడు దిగేది. జస్ట్ మిస్లో గ్లూ వాల్ వేసుకున్నాడు. మూమెంట్ వేసి తట్టుకోలేకపోతాను అంటున్నాడు. మై గాడ్, తమ్ముడు అయితే కొట్టేశాడు. ఓకే, ఇప్పుడైతే టైం అయితే వచ్చేసింది ఫినిష్ చేయడానికి. ఈ ఓబీ పట్టింది చాలు, ఇక ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఏమవుతారు మీరు? ఇంకా మీరు ప్రపంచం అంతా మీరు కూడా ఉన్నారు ఏంది? మన ఫ్యామిలీ ఉంటుంది. రీకాల్ అయితే డేంజర్ అయింది.
ఇప్పుడు మనమైతే తమ్ముడైతే కొట్టేద్దాం. ఏ తమ్ముడు ఎన్నిసార్లు కొట్టినా చావు పామురా నువ్వు. సో బాడీతోనే కొట్టేసావు. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో బాయ్.